కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్ 5 ఎకరాల రైతులకు 31,000 రూపాయలు సహాయం. కిసాన్ ఆశీర్వాద్ పథకం వివరాలు. కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్ 5 ఎకరాల రైతులకు 31,000 రూపాయలు సహాయం. కిసాన్ ఆశీర్వాద్ పథకం వివరాలు. కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్ భారతదేశంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, అది కోట్లాది కుటుంబాల జీవనాధారం. అయితే 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులు ఆర్థిక ఇబ్బందులు, అధిక ఇన్పుట్ ఖర్చులు, రుణాల భారంతో తరచూ ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యక్ష నగదు మద్దతు అందించే పథకాలు వారికి పెద్ద ఊరట ఇస్తాయి. ఇలాంటి సమయంలో చిన్న రైతులకు అదనపు ఆర్థిక భరోసా కల్పించే కిసాన్ ఆశీర్వాద్ పథకం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PMKISAN) ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు అందుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు అదనపు సాయం అందించే నమూనాలను ప్రవేశపెట్టాయి. అందులో ముఖ్యంగా కిసాన్ ఆశీర్వాడ్ యోజన జార్ఖండ్ రాష్ట్రంలో అమలులో ఉంది. ఈ పథకం కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి గరిష్టంగా 25,000 రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. PMKISAN సాయంతో కలిపి ఇది 31,000 రూపాయలు వరకు చేరే అవకాశం ఉంది. ఈ ఆర్టికల్లో ఈ పథకం పూర్తి వివరాలు, అర్హత, డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం, ఇతర రాష్ట్రాలకు విస్తరణ అవకాశాలపై విశ్లేషణాత్మక సమాచారం తెలుసుకుందాం. కిసాన్ ఆశీర్వాద్ పథకం అంటే ఏమిటి? కిసాన్ ఆశీర్వాడ్ యోజన అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకం. ముఖ్య ఉద్దేశ్యం: చిన్న రైతుల ఆర్థిక స్థిరత్వం పెంచడం, వ్యవసాయ ఇన్పుట్ ఖర్చులకు సహాయం, రుణాలపై ఆధారపడటం తగ్గించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం. ఈ పథకం ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ సాగు భూమి కలిగిన రైతులను లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సహాయం ఎంత అందుతుంది? భూమి పరిమాణం ఆధారంగా సహాయం మారుతుంది. ఉదాహరణకు, కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్ 5 ఎకరాల రైతులకు 31,000 రూపాయలు సహాయం. కిసాన్ ఆశీర్వాద్ పథకం వివరాలు. SCH కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్ 5 ఎకరాల రైతులకు 31,000 రూపాయలు సహాయం. కిసాన్ ఆశీర్వాద్ పథకం వివరాలు. కిసాన్ ఆశీర్వాద్ స్కీమ్ భారతదేశంలో వ్యవసాయం కేవలం ఒక వృత్తి కాదు, అది కోట్లాది కుటుంబాల జీవనాధారం. అయితే 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులు ఆర్థిక ఇబ్బందులు, అధిక ఇన్పుట్ ఖర్చులు, రుణాల భారంతో తరచూ ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ప్రత్యక్ష నగదు మద్దతు అందించే పథకాలు వారికి పెద్ద ఊరట ఇస్తాయి. ఇలాంటి సమయంలో చిన్న రైతులకు అదనపు ఆర్థిక భరోసా కల్పించే కిసాన్ ఆశీర్వాద్ పథకం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PMKISAN) ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు అందుతున్న నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు అదనపు సాయం అందించే నమూనాలను ప్రవేశపెట్టాయి. అందులో ముఖ్యంగా కిసాన్ ఆశీర్వాడ్ యోజన జార్ఖండ్ రాష్ట్రంలో అమలులో ఉంది. ఈ పథకం కింద 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి గరిష్టంగా 25,000 రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. PMKISAN సాయంతో కలిపి ఇది 31,000 రూపాయలు వరకు చేరే అవకాశం ఉంది. ఈ ఆర్టికల్లో ఈ పథకం పూర్తి వివరాలు, అర్హత, డాక్యుమెంట్లు, దరఖాస్తు విధానం, ఇతర రాష్ట్రాలకు విస్తరణ అవకాశాలపై విశ్లేషణాత్మక సమాచారం తెలుసుకుందాం. కిసాన్ ఆశీర్వాద్ పథకం అంటే ఏమిటి? కిసాన్ ఆశీర్వాడ్ యోజన అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకం. ముఖ్య ఉద్దేశ్యం: చిన్న రైతుల ఆర్థిక స్థిరత్వం పెంచడం, వ్యవసాయ ఇన్పుట్ ఖర్చులకు సహాయం, రుణాలపై ఆధారపడటం తగ్గించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం. ఈ పథకం ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ సాగు భూమి కలిగిన రైతులను లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సహాయం ఎంత అందుతుంది? భూమి పరిమాణం ఆధారంగా సహాయం మారుతుంది. ఉదాహరణకు, భూమి పరిమాణం వార్షిక సహాయం 5 ఎకరాలు 25,000 రూపాయలు వరకు, 4 ఎకరాలు 20,000 రూపాయలు వరకు, 2 ఎకరాలు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు. ఇది రాష్ట్ర సహాయం మాత్రమే. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు అందుతుంది. మొత్తం లాభం ఎంత? ఒక రైతు వద్ద 5 ఎకరాల భూమి ఉంటే ఆశీర్వాద్ పథకం 25,000 రూపాయలు, PMKISAN 6,000 రూపాయలు, మొత్తం 31,000 రూపాయలు సంవత్సరానికి. ఈ మొత్తం రైతుల విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు,
యంత్రాల అద్దె వంటి ఖర్చులకు పెద్ద మద్దతు అవుతుంది. కిసాన్ ఆశీర్వాడ్ స్కీమ్ అమలు ఎక్కడ జరుగుతోంది? ప్రస్తుతం ఈ పథకం జార్ఖండ్ రాష్ట్రంలో అమలులో ఉంది. అక్కడ ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు డబ్బు జమ చేస్తోంది. డీబీటీ విధానం వల్ల మధ్యవర్తులు ఉండరు, అవినీతి అవకాశాలు తగ్గుతాయి, డబ్బు నేరుగా లబ్ధిదారుడికి చేరుతుంది, పారదర్శకత పెరుగుతుంది. ఈ నమూనా విజయవంతంగా అమలవడంతో ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అర్హత ప్రమాణాలు. ఈ పథకం ప్రయోజనం పొందాలంటే రైతు కింది ప్రమాణాలు తీర్చాలి. సంబంధిత రాష్ట్రానికి నివాసి అయి ఉండాలి. ప్రస్తుతం జార్ఖండ్ 5 ఎకరాల కంటే తక్కువ సాగుభూమి కలిగి ఉండాలి. భూమి రికార్డు రైతు పేరుపై ఉండాలి. బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి. అవసరమైన పత్రాలు. దరఖాస్తు సమయంలో కింది పత్రాలు అవసరం: ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, డీబీటీ కోసం భూమి యాజమాన్య ధృవీకరణ పత్రం, పహాణి అడంగల్ వంటి భూ రికార్డులు, పాస్పోర్ట్ సైజు ఫోటో, యాక్టివ్ మొబైల్ నంబర్. దరఖాస్తు విధానం: రైతులు తమ సమీప వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని లేదా అధీకృత సేవా కేంద్రాలను సందర్శించి దరఖాస్తు చేయవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ నమోదు సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు తర్వాత భూమి రికార్డుల పరిశీలన, ఆధార్ ధృవీకరణ, బ్యాంక్ వివరాల నిర్ధారణ. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సహాయం డీబీటీ ద్వారా జమ అవుతుంది. ఇతర రాష్ట్రాలకు విస్తరణ అవకాశం ఉందా? ప్రస్తుతం పథకం జార్ఖండ్లో అమలులో ఉంది. అయితే ఈ నమూనాను పరిశీలిస్తున్న రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల్లో కూడా చిన్న రైతులకు అదనపు ఆర్థిక మద్దతు అందించే పథకాలు ఇప్పటికే ఉన్నప్పటికీ, జార్ఖండ్ మోడల్ వంటి ప్రత్యక్ష నగదు సహాయం వ్యవస్థను అమలు చేసే అవకాశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అమలుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. రైతులకు ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలు: 1. రుణాలపై ఆధారపడటం తగ్గుతుంది. బ్యాంకు లేదా ప్రైవేట్ రుణదారులపై ఆధారపడకుండా రైతులు తమ ఖర్చులను నిర్వహించగలరు. 2. మెరుగైన ఇన్పుట్లలో పెట్టుబడి. అధిక నాణ్యత విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయవచ్చు. 3. పంట దిగుబడి పెరుగుతుంది. ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. 4. ఆర్థిక స్థిరత్వం. స్థిరమైన నగదు ప్రవాహం రైతు కుటుంబాలకు భరోసా ఇస్తుంది. 5. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం. రైతుల వద్ద నగదు ఉండటం గ్రామీణ మార్కెట్లలో కొనుగోలు శక్తిని పెంచుతూ, ప్రతి అర్హ రైతుకు 6,000 రూపాయలు 3 విడతలుగా చెల్లింపు. డీబీటీ ద్వారా జమ. కానీ ఆశీర్వాద్ పథకం రాష్ట్ర స్థాయిలో అదనపు మద్దతు అందిస్తుంది. 2 కలిపి రైతులకు గణనీయమైన సహాయం అవుతుంది. ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల కోసం ఆర్థిక భరోసా చాలా ముఖ్యమైన అంశం. 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి 31,000 రూపాయలు వరకు అందే ఈ మోడల్ వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించగలదు. ప్రస్తుతం జార్ఖండ్లో అమలవుతున్న ఈ పథకం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంది. రైతులు తమ రాష్ట్ర అధికారిక ప్రకటనలను పరిశీలిస్తూ, సరైన సమాచారంతో మాత్రమే దరఖాస్తు చేయాలి.